సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఇంటర్వ్యూలో జయప్రద గారిని అడిగినప్పుడు మీ గురించి చాలా మీరు ఆవిడ ఎంత క్లోజో చెప్తూనే శ్రీదేవి గారు చాలా కోల్డ్గా డిస్టెంట్గా ఉండేవారు సెట్స్లో అని చెప్పి ఓపెన్గా చెప్పారు ఈ విషయం. మీతో కూడా అలాగే ఉండేవారు? లేదు శ్రీదేవి నాతో ఎవరు ఉండలేరు అట్లా. ఛాన్సే లేదు. మీరే కల్పించుకుని మాట్లాడేస్తారు. హలో వాళ్ళు హలో చెప్పైనా నేనే హలో చెప్తా. ఎప్పుడో కొంచెం చూస్తా, చెప్పట్లేదే అనేసి నేనే వెళ్ళి హలో అండి ఇలా బాగా హాయ్ బాగున్నారా. బట్ నెవర్ బికాస్ శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ ఐ నో హర్ ఫ్యామిలీ ఆల్సో. సో శ్రీదేవి షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. మేబీ సమ్ టైమ్స్ కొంత ఒకళ్ళిద్దరి మధ్య దే డోంట్ జెల్, కెమిస్ట్రీ ఉండకపోవచ్చు. మేబీ సంథింగ్ మధ్యలో మన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఉన్నా అంత ఎక్కువ ఇది. సరే మనకు మధ్యలో అంతా ఉన్నారు. ఒకవేళ మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి అదే పెట్టుకుని ఇట్లా చెప్పిందా సో నేను మాట్లాడలే ఆ మధ్యలో వాడు ఎవరైనా వచ్చి నాకు అలాంటిది ఏమన్నా చెప్తే డైరెక్ట్గా వెళ్ళి వాడిని అడుగుతా, ఏమన్నా మీరు నా గురించి ఇట్లా అన్నారా అన్న అది చెప్తున్నాడు అని. సో అట్లా ఉండేది. ఇంకా నా దగ్గర వచ్చి ఎవరు మధ్యలో చెప్పరు. సో శ్రీదేవి నాకు మధ్య అసలు అలాంటిది లేదు. వెరీ we did quite a number of movies. అవును, quite a few movies together. గజ దొంగ 2-3 చేసాం. మా మధ్యలో ఆ ప్రాబ్లం అండ్ షీ వాజ్ నెవర్, షీ ఈజ్ వెరీ హంబుల్ అండ్ ఆల్వేస్ స్వీట్ పర్సన్. ఈ టామ్ బాయ్ లాంటి జయసుధ గారు, హౌ డిడ్ యూ హ్యాండిల్ ద మెన్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే చుట్టూ డైరెక్టర్లు, హీరోలు, హౌ డిడ్ యూ హ్యాండిల్ దెమ్? అంటే వాళ్ళని అంటే ఇప్పుడు మా జనరేషన్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ట్రెండ్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారో అప్పుడు వరకు ఒక జనరేషన్ అనేది. దాని తర్వాత ఒక కె రాఘవేంద్రరావు అనే ఒక డైరెక్టర్, దాసనారాయణరావు గారు అనే ఒక డైరెక్టర్. సో డిఫరెంట్ ఆఫ్ డైరెక్టర్స్, కె విశ్వనాథ్, డిఫరెంట్ స్కూల్స్. సో ఈ స్కూల్లో ఒకటి మేజర్ థింగ్ ఏముండిందంటే ఈ ముగ్గురు డైరెక్టర్ దగ్గర డిసిప్లిన్ అన్నది ఒకటి. రాఘవేంద్రరావు 7 గంటలకు సెట్, నో నాన్ సెన్స్ సెట్లో, యూ కెనాట్. బట్ సేమ్ టైం ఎక్కువ నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుంటా 7 o'clock వచ్చేవారు, సాయంత్రం 6 o'clock ప్యాకప్. అందరు నవ్వుతూ జోక్ చేసుకుంటూ మాట్లాడచ్చు, అవన్నీ జరిగేది. బట్ సేమ్ టైమ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ షూటింగ్ గురించి. పిచ్చిగా ఏదైనా జరిగినా కూడా కళ్ళజోడు విరిగిపోతూ ఉండేది, ఎగురుతూ ఉండేది. ఆయన వేసుకున్న కళ్ళజోడు వేసేస్తుంటాడు, విరిగిపోతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కప్పుడు అది తప్పించుకుంటే జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు. సో అలాంటి స్కూల్ అది. దాసనారాయణరావు గారి స్కూల్లో మాట్లాడడం కాదు కదా, ఎవరన్నా ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా అయిపోయింది, తిట్టేసేవారు. ఎవరన్నా సరదాగా వెళ్ళి ప్యాక్ ఆడదామన్నా కూడా ఆయన దాంట్లో ప్యాక్ ఆడలేదు. నో డబుల్ మీనింగ్ డైలాగ్ జోక్ కూడా వేయడానికి లేదు సెట్లో దాసరి గారు. సో అది నో, యూ కెన్ నాట్ జోక్. ఏదన్నా ఎవరి మీదన్నా గబుక్కుని జోక్ చేయడమో, లేదా సరదాగా ఏదో కొంతమంది మాట్లాడుకుంటారు కదా సెట్లో ఏదో జోక్స్ అని, అట్లా అన్నారు. అవి కూడా దాసనారాయణరావు సెట్లో అస్సలు జరగదు. యూ కెన్ నాట్. అంతే, ఒక డిక్టేటర్షిప్ అంటారే అట్లా ఉండేది ఆయన సెట్. విశ్వనాథ్ గారు వెరీ హంబుల్ ఆల్ ది టైమ్, వెరీ ఇన్ అ వే యూ కెన్ సే మోర్ ఆఫ్ స్పిరిచువలీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండేది. సో మేము వచ్చిన టైం ఆ స్కూల్స్ డిఫరెంట్ స్కూల్స్. సో అక్కడ మెన్ హ్యాండిల్ గేమ్లో మాకు తెలియదు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన యూస్ టు హ్యాండిల్ వెరీ వెల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ హ్యాడ్ ఎనీ అంటే ఇష్యూస్ అంటే ఇట్స్ న్యాచురల్ కదా. ఇష్యూ నో అంత అందరు నమ్మరు. కానీ మన ఏబిఎన్లో వేస్తారు కదా 60%, 40%, ఏదో పెద్ద వాళ్ళకి తెలిసినట్టు 60% నిజం చెప్తున్నారు, 40% అట్లా వేస్తూ ఉంటారు. నవ్వు వస్తుంది నాకు అది చూస్తుంటే. వాళ్ళకి ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి పాపం చెప్పిన వాళ్ళంతా. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్, షల్ ఐ టెల్ యూ సంథింగ్? చెప్పండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ డీసెంట్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ వరల్డ్. మెన్ విమెన్ అనేసరికి ఎక్కడ ఒక లూజ్గా ఒక ఇదిగా ఉంటే ఎవ్రీబడి విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఎవ్రీబడి అంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎవ్రీబడి. దాంట్లో కొన్ని లైక్ ఎనీ ఇండస్ట్రీ అండ్ లైక్ ఎ మెన్ యూ ఆల్వేస్ నో అబౌట్ దర్ మైండ్. సో అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ స్కేర్డ్. అంటే మన గురించి ఎదుట
తెలిసినా మన గురించి ఇలా అనుకుంటారేమో అని భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ వాంట్ టు హ్యావ్ అన్ అఫేర్ విత్ సంబడి, ఇట్స్ ద మ్యూచువల్, అంతే తప్ప నోబడి నువ్వు అవన్నీ జరిగే కదా, ఎగిరిపోతాయి తల్లు అక్కడ. సో అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరూ ఆ కూతుర్ని అమ్మేయాలి అనుకున్న పేరెంట్స్ ఎక్కడా లేదు. మంచి తల్లిదండ్రులతో వచ్చిన సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. డెఫినెట్లీ, అండ్ ఇట్స్ ఎంత ఫైన్ జెమ్స్. సో ఇట్స్ నాట్ ఏదన్నా తప్పు మేము ఎప్పుడు అనుకుంటాం ఏదైనా తప్పులు చేసి చేయాలి కానీ నాట్ ఆర్ పేరెంట్స్. సో వెరీ స్ట్రిక్ట్. ఐ హ్యాడ్ వెరీ, నేను చెప్పడం కాదు కానీ నేను చెప్పకూడదు, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు మా నాన్నగారి గురించి. వెరీ స్ట్రిక్ట్, చాలా చాలా స్ట్రిక్ట్. ఆయన షూటింగ్కి వస్తున్నారంటేనే మాకు భయం వేసేది. సో అంటే ఇంకా ఎవరన్నా ఏదైనా ఒక చిన్నగా జోక్ చేసేలో తక్కువగా చూసినా కూడా మనని అప్కమింగ్ కదా ఏదైనా అక్కడ అంటే కూడా అయిపోయేది. విల్ బీట్ దెమ్ అప్. నాన్నగారు అలా ఈజ్ దట్ టైప్. సో ఈజ్ వెరీ ఫిజికల్. ఇట్స్ గెట్ అవుట్, ఆస్కర్ కమ్, మనకు అంత అవసరం లేదు బాబు అలా అని. సో అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్. మీరు సహజంగా యువర్ నెవర్ అట్రాక్టెడ్ టు ఎనీబడి అంటే అప్పట్లో చిన్న వయసు? ఐ గెట్ ఆల్ క్రికెట్ ప్లేయర్స్ అంటే ఇంకా నేను చూసింది ఆ లైఫ్ అంతా నేను ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు అ క్రికెటర్. సో ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ అ క్రికెటర్. సో న్యాచురల్గా ఆ ఏజ్ ఉంటుంది కదా, ఒక 14-15 years నుంచి 15 years నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, ఒక డిఫరెంట్ హీరో వర్షిప్, ఒక హీరో ఒక ఇన్ఫాక్చుయేషన్ లా స్టార్ట్ అవుతుంది. ఆ రోజుల్లో మా కజిన్స్కి వాళ్ళకి అందరికి 16 ఏళ్ళకే పెళ్లి చేశారు. ఎంతో ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉండే నా కజిన్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. వీళ్ళకి అయిపోతున్నారు, నాకు అవ్వట్లేదండి పెళ్ళి అని నా ఫీలింగ్. బట్ నాకు ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ని చేసుకోవాలి లేకపోతే ఆ ఇండియన్ కెప్టెన్ వాళ్ళని చేసుకొని రవిశాస్త్రి పెద్ద ఉండేది కాదు, గవాస్కర్, ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ ఇమ్రాన్ ఖాన్ అనమాట. ఇమ్రాన్ ఖాన్ని చేసుకోవాలి అలా. సోల్కర్ అని ఉండేవారు. నెవర్ విత్ యువర్ కోస్టార్స్ మ్యామ్, అంటే ఇట్స్ న్యాచురల్ కదా మళ్ళీ అగైన్ జస్ట్ as బీయింగ్ అరౌండ్ వర్కింగ్ అరౌండ్ కోస్టార్స్. నో మళ్ళీ హిందీ ఆర్టిస్టులు అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. అంటే కొంచెం ఎప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే మనకి ఎక్కువ అందుబాటులో లేని వాళ్ళు, ఇంకా అందుబాటులో లేని వాళ్ళు అసలు ఛాన్సే లేదు. అక్కడెక్కడో అదేంటి హాలీవుడ్లో ఎవరో ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలవాలి. సింగర్స్ ఉంటారు. సో అట్లా ఉండేది. ఆ సింగర్స్ తర్వాత నేను అయ్యో సో ఈ సింగర్ అయ్యేది, ఐ షుడ్ గెట్ మ్యారీడ్ టు హిమ్, ఐ షుడ్ అట్లా అని అనుకుని లేటర్ ఆన్ ఆ సింగర్ ఈజ్ అ గే అని తెలిసినది మనకి ఎంత బాధపడతాం. వీ లాస్ట్. అలా ఎవరి గురించి ఫీల్ అయ్యారు మీరు? ఉన్నారు, 2-3 ఉన్నారు అసలు. వాళ్ళు తర్వాత దే నో దెన్ హీ అనగానే ఓ మై గాడ్ సో ఐ మిస్డ్. I felt, you feel sad, you know. That you miss them. Even the thought. I missed another. Not that is his choice. So they are open. I always support. You have to be what you are. Your life is, at least you are open. No, terchi cheptunnaru vallu nijam cheptunnaru. So I appreciate them for that. But I lost kada. You lost, that's why. సో అట్లా. బట్ అలా దూరపు కొండలు నునుపు తప్ప మీకు చుట్టూ ఉండే మీ స్టార్స్ నాట్ అట్ ఆల్. అంటే సహజంగానే మంచి మనుషులు అందరూ ఎవరు అంటే అనిపించేసి ఇప్పుడు వెన్ యూ ఫాల్ ఇన్ లవ్, ఇన్ఫాక్చుయేషనో లేకపోతే అట్రాక్షనో ఏదైనా కావచ్చు, అదేమవుతుందంటే కొంతమందికి ఏమైపోతుందంటే ఇట్స్ నాట్ ఈజీ. లవ్ అన్నది ఇట్స్ బ్లైండ్ కదా. వాళ్ళకి పెళ్ళి అయిందా లేకపోతే పెళ్ళి అవ్వలేదా, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. అవి మాకు సంబంధం లేదు, మాకు సంబంధమే ఉంటుంది. యా. సో చాలా మంది అయితే పెళ్ళైన వాళ్ళని అంటే ప్రేమిస్తారు అంటారు మన వాళ్ళు. అవన్నీ ఆ టైంలో అంతే, జస్ట్ యూ గెట్ అట్రాక్టెడ్ టు పర్సన్. నో, ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మై కోస్టార్స్ అండ్ ఓ పెళ్ళి అనే లెవెల్లో నాట్ దట్ ఈస్ వెన్ ఐ వాజ్ యంగ్. ఇట్ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్ బట్ it is I would say it's a passing phase. Not after I became a ఇప్పుడు కూడా big heroine. ఇది నెమరు వేసుకునేది జయసుధ గారు, ఇట్స్ ఓన్లీ not because we want to dig out from your life, but more to see how you handle life.